ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ మరొకసారి ఆహ్వానిస్తూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? ఆయన కృపలో మీరంతా బాగున్నారు కదా? ప్రతిరోజు ఈ విధంగా దేవుని మాట పట్టుకొని మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి దేవుని ఎంతగా నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. ఈ విధంగా ఒక ఆత్మీయ కుటుంబంగా మనం కలిసి ప్రభువును స్తుతించగలుగుతున్నామంటే అది కేవలము దేవుని యొక్క కృప. ఆయన కృపే మనల్ని నిలబెడుతోంది. ఆయన కృపే ప్రతిరోజు మనతో మాట్లాడుతూ ఉంది. ఆయన కృపే మనల్ని బ్రతికిస్తూ ఉంది. కాబట్టి మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా ఆయన కృప మీకు తోడుగా ఉందని విశ్వసించండి. ఆయన కృపపై ఆధారపడండి. అనేకమైన అద్భుత కార్యములు మీరు చూడబోతున్నారు. మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా తప్పకుండా నాకు తెలియచేయండి. మీరు నాతో షేర్ చేసుకుంటున్న ప్రతి ప్రార్థన విన్నపమును గురించి నేను తప్పక ప్రార్థిస్తున్నాను. ఇంకా ఎవరికైనా ఏదైనా ప్రార్థన విన్నపములు ఉంటే ఖచ్చితంగా నాకు తెలియచేయండి. తప్పక మీ కొరకు ప్రార్థిస్తాం. మీ పక్షంగా దేవునికి మీ విన్నపములన్నీ నేను తెలియజేస్తున్నాను. ఆయన మీ జీవితంలో ఒక నూతన సృష్టి చేయాలని సృష్టికర్త చేతుల్లో మిమ్మల్ని పెడుతున్నాను. ధైర్యంగా ఉండండి. వాక్యం చివరిలో మనందరం కలిసి సమస్యలో ఉన్న వారందరి కొరకు భారం కలిగి ప్రార్థన చేద్దాం. ఆయన చేతుల్లో ఉన్న మీ జీవితంలో ఆయనకు అప్పగించబడిన మీ యొక్క ప్రతి సమస్య నుండి దేవుడు మిమ్మల్ని తప్పక త్వరలోనే విడిపించబోతున్నారు. విశ్వసించండి. విశ్వాసంతో దేవుని కార్యం కొరకు ఎదురు చూడండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం 1 పేతురు 5వ అధ్యాయము 6వ వచనము. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండుడి. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుడు నిర్ణయించిన కాలము నీకు ఒకటి ఉంది. కాలములు, సమయములు ఆయన చేతుల్లో ఉన్నాయి. కాబట్టి తప్పక నీకంటూ ఒక సమయం ఉంది. ఆయన సమయం వచ్చేంత వరకు ఆయన చేతి క్రింద దీన మనస్కులై ఉండాలి. తగిన సమయము అంటే మనం అనుకునేది కాదది. దేవుడు నిర్ణయించిన సమయం. మన జీవితంలో కార్యం జరగాలని, పై స్థాయికి వెళ్ళాలని ఎంతగానో తాపత్రయపడుతూ ఉంటాం. అయితే తాపత్రయపడడం కాదు కానీ చిన్న చిన్న విషయాల్లో కూడా దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తూ దేవుడు నిర్ణయించిన సమయంలో ఆయన నీ కోసం ఎంచిన చోట నిన్ను ఉంచేంత వరకు నమ్మకంగా ఆయన కొరకు ఎదురు చూడాలి. వెయిటింగ్ అనేది చాలా కష్టంగానే ఉంటుంది. అది దేనికోసం వెయిటింగ్ అయినా కూడా. అయితే ఆ కనిపెట్టేటప్పుడు నీ క్రియలు ఏ విధంగా ఉన్నాయి, నీ మాటలు ఏ విధంగా ఉన్నాయి, నీవే విధంగా ఆలోచిస్తున్నావు, నీవు దేవుని గురించి ఏమనుకుంటున్నావు, దేవునిని ప్రశ్నిస్తున్నావా లేక స్తుతిస్తున్నావా, ఇవన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు. ఈ పీరియడ్లో, ఈ శ్రమల్లో ఆయన నీకు ఏమి నేర్పించాలనుకుంటున్నాడో నీవు నమ్మకంగా ఉండాలే కానీ ఆయన నిన్ను ఎంతగా హెచ్చిస్తాడంటే అందరూ నిన్ను చూచి ఆశ్చర్యపడి ఆయన నిన్ను హెచ్చిస్తాడు. అందరూ నిన్ను కోరుకునే విధంగా, నీవు కావాలి అనే విధంగా నీ స్థితిని ఆయన మారుస్తాడు. చక్కటి రూపాన్ని నీవు సంతరించుకుంటావు. అయితే నీవు హెచ్చించబడాలి అంటే దీన మనస్సు కలిగి తగిన సమయం కోసం ఆయన కొరకు ఎదురు చూడాలి. తగిన సమయం వచ్చేంత వరకు, దేవుడు నీ జీవితంలో కార్యం చేసేంత వరకు నీవు నమ్మకంగా దేవుని కొరకు ఎదురు చూడాలి. మనందరికీ తెలిసిన వాక్య భాగము, కానా అనే ఊరిలో ఒక వివాహం జరుగుతోంది. అయితే అక్కడ అందరూ భోజనం చేస్తూ ఉండగా మధ్యలో ద్రాక్షరసం అయిపోతుంది. యేసుప్రభువారి తల్లి కూడా ఆ వివాహానికి పిలువబడుతుంది. ద్రాక్షరసం అయిపోవడం తల్లి చూచి పరిగెత్తుకుంటూ యేసుప్రభువారి దగ్గరికి వచ్చి, అయ్యా ద్రాక్షరసం అయిపోయిందని చెప్తుంది. అప్పుడు యేసుప్రభువారు అంటారు, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకా నువ్వు రాలేదని చెప్పాడు ఆయన. అప్పుడు ఆ తల్లి ఆయనను కంగారు పెట్టకుండా
ఆయన శిష్యులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తరువాత కానా వివాహంలో యేసుప్రభువారు నీటిని ద్రాక్షరసముగా మార్చి ఆ వివాహములో లోటును తీర్చారు. ఆ వివాహంలో అవమానం రాకుండా, నింద రాకుండా, ఆ నింద అవమానం నుండి దేవుడు విడిపించాడు. అవును, దేవుని సమయం రాకముందు మనము దేవునిని కంగారు పెడుతూ, మనము కంగారు పడుతూ, వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన మాటలు పలుకుతూ, దేవునిని నిందిస్తూ, దేవుని మనసును గాయపెడుతూ ఉంటాం. అటువంటప్పుడు ఏ కార్యము కూడా మన జీవితంలో జరగదు. అయితే దేవుని సమయం వచ్చినప్పుడు, ఆనాడు కానా వివాహంలో ఎటువంటి అద్భుతం జరిగిందో, ఆ నీటిని ద్రాక్షరసముగా మార్చివేశారు ఆయన. అంటే ఏమీ లేని చోట ఆయన అద్భుతం చేయగలడు. లేని వాటిని ఉన్నవాటిగా పిలిచే శక్తి ఆయనకుంది. ఆ సమయం కొరకు మనం కనిపెడితే ఆయన మనల్ని మోసం చేయడు, ఆయన మనల్ని సిగ్గుపరచడు. మన సమయంలో ఆయనకు తెలుసు, మనం కూర్చుండుట ఆయనకు తెలుసు, మనం లేచుట ఆయనకు తెలుసు. మనకు తలంపు పుట్టక ముందే మన తలంపులన్నీ కూడా ఆయనకు తెలుసు. మరి తెలుసు కాబట్టే మనకెప్పుడు ఏది ఇవ్వాలో కూడా ఆయనకు తెలుసు. ఆయన సమయం వచ్చిన తర్వాత మనకు అనుకూలంగానే ఆయన అద్భుతం చేస్తాడు. అయితే చాలాసార్లు అనుకుంటాం, దేవుడు ఇంకా నా పరిస్థితి మార్చలేదేంటి, దేవుడు నన్ను ఇంకా ఇచ్చించట్లేదేంటి, నాకు ఇంకా ఈ వివాహం అవ్వట్లేదేంటి, నాకు ఇంకా గర్భఫలం రాలేదు, ఇంకా ఉద్యోగం రాలేదు, ఇంకా నా బిడ్డల జీవితంలో సెటిల్మెంట్ లేదు. ఇన్ని ప్రార్థనలు చేస్తున్నాను కానీ దేవుడు నా ఎదుట మౌనంగానే ఉన్నారు. ఆయన ఒక్క మాట కూడా నాతో మాట్లాడడం లేదు, ఆయన ఒక్క కార్యం కూడా నా జీవితంలో చేయడం లేదని. అయితే నీవు ఓరక ఆయన కార్యం కొరకు మౌనంగా ఎదురు చూస్తే తప్పకుండా త్వరలోనే ఆయన అద్భుతం చేస్తారు. ఎందుకంటే నీ అవిశ్వాసము నీ అద్భుతానికి ఆటంకంగా ఉంది. నీ మాటలు నీ అద్భుతానికి ఆటంకంగా ఉన్నాయి. నీ క్రియలు నీ అద్భుతానికి ఆటంకంగా ఉన్నాయి. నీ ప్రార్థనా విధానము నీ అద్భుతానికి ఆటంకంగా ఉంది. నీ కంగారు, నీ యొక్క టెన్షను దేవుడు చేసే అద్భుతానికి ఆటంకంగా ఉంది. కాబట్టి కంగారు పడకుండా, టెన్షన్ పడకుండా, విసుక్కోకుండా, నిరుత్సాహపడకుండా, సణుక్కోకుండా, నేను ఇంకనూ ఆయన కొరకు కనిపెడతానని యోబు అన్నట్లుగా దేవుని కొరకు నువ్వు కనిపెడితే ఆయన త్వరలోనే అద్భుతం చేస్తాడు నీ జీవితంలో. నమ్మిన వారందరూ కూడా ఈ వాగ్దాన్ని నేను నమ్ముతున్నానని ఒక్క నిమిషం మోకరించినట్లయితే ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి మాత్రమే మేము ఈరోజు బ్రతికి ఉన్నాము, మేము లేచి నేను స్తుతించగలుగుతున్నాం. నీ కృప కొరకు వందనాలయ్యా. ఈరోజు వాగ్దానం ఇచ్చారు, దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన చేతి క్రింద దీన మనస్కులయుండుడే అని. అవును తండ్రి, ఎవరు దీనులై నీ మాట విని వణుకుచుంటారో వారినే మీరు దృష్టిస్తున్నారయ్యా. ఎవరు విరిగి నలిగిన హృదయంతో నీ కొరకు ఎదురు చూస్తారో వారినే నువ్వు దృష్టిస్తున్నావయ్యా. నీ కృప కొరకు వందనాలు తండ్రి. ఎంతమంది వాగ్దాన్ని నమ్మారో అందరి జీవితాల్లో ఈ వాగ్దానము నెరవేర్పులోనికి తీసుకురండి. ప్రతి జీవితంలో వారు ఎప్పటి నుండి ఒక కార్యం కొరకు కనిపెడుతూ ఉన్నా, మేము పనికిరాని వారమని ఎంతమంది అనుకుంటూ ఉన్నా, తగిన సమయం ముందు మీరు హెచ్చించబోతున్నారని ఆ సమయం వరకు వేచి ఉండడానికి వారికి నీ శక్తిని అనుగ్రహించండి. ప్రత్యేకంగా ఈరోజు అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన విన్నపం మాకు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకోనండి. ఆర్థిక లేమి ఎంతమంది కలిగి ఉన్నారో ఆ లేమంతటిని కూడా కొట్టువేయండి. అప్పుల్లో ఉన్న వారికి అద్భుతం చేయండి అయ్యా. ధనాన్ని వేరే వారి చేతిలో పోగొట్టుకున్న వారికి అద్భుతంగా రెస్టోర్ చేయండి. పొలాలు నష్టపోయిన వారు, ఇండ్లు నష్టపోయిన వారు, ఇంకా అనేకమైనవి నష్టపోయిన వారికి తిరిగి రెస్టోర్ చేయండి. పాపము, శాపము కొట్టువేండి తండ్రి. కుటుంబాల రక్షణ కార్యములు జరిగించండి. అనారోగ్యంతో పడి ఉన్న ప్రతి బిడ్డను కూడా మీరు ముట్టండి నాయనా. ప్రతి రోగమును యేసు నామములో గద్దిస్తూ ఉన్నాను. ప్రతి చీకటి అంధకారపు శక్తుల ప్రభావమును నజరేయుని యేసు నామములో గద్దిస్తూ ఉన్నాను. అద్భుతకరమైన విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి. రిసీవ్ చేసుకున్న వారందరూ నీ శక్తిని పొందుకుంటున్నారు, నీ విడుదలను పొందుకుంటున్నారు నమ్ముతున్నాను. ఉద్యోగాల కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితంలో అద్భుతం చేయండి. ఉద్యోగ సమస్యలను విడిపించండి అయ్యా. ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూసిన బిడ్డల జీవితంలో అద్భుత కార్యము యేసు నామములో జరుగునుగాక. గర్భఫలం కోసం ఎదురు చూసిన బిడ్డలకు అద్భుతం చేయండి. గర్భంతో ఉన్న బిడ్డలను ప్రత్యేక నీ చేతులు పెడుతున్నాను తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీ స్థాయి చేయండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ తోడే ఉండండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలకి మీ జ్ఞానాత్మతో నింపండి. గృహాలు లేని వారికి నీ కృప చేత స్వంత గృహాలు దయచేయండి. గృహాలు కట్టుకుంటున్న వారికి చివరి వరకు మీరు తోడే ఉండండి. వ్యాపారాలను అభివృద్ధి చేయండి తండ్రి. వ్యాపారాలను దీవించండి అయ్యా.
ఉద్యోగాలను దీవించండి, ఉద్యోగాలు మీరు తోడుగా ఉండండి. చేతి వృత్తులను దీవించండి అయ్యా. డ్రైవింగ్ చేసిన బిడ్డలందరినీ దీవించండి. ఎంతమంది కోర్టు కేసుతో నలిగిపోతున్నారో అద్భుతకరమైన విడుదల దయచేయండి అయ్యా. త్వరలోనే త్వరపెట్టి కార్యం జరిగించండి. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ చేతులు పెడుతున్నాను. ఈ నూతన సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తుండగా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి ఈరోజు ఏ పనిలో ఉన్నా ప్రతి పనిని మీరు సఫలపరిచి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ మాటలు విన్న ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, అనేక సంవత్సరాలుగా కనిపెడుతున్నాను కానీ నా కార్యం జరగలేదని దిగులు పడుతున్నారా? దేవుని సమయం వచ్చేంత వరకు ఓరక నిలుచుండి చూడండి. ఆనాడు మోషే ఓరక నిలుచుండి చూసినప్పుడు ఎర్ర సముద్రం ఏ విధంగా పాయలైపోయిందో అదేవిధంగా మీ జీవితంలో కూడా అద్భుతం చేయబోతున్నాడు దేవుడు. విశ్వసించండి. నమ్మిన వారందరూ ఆమెను కామెంట్ చేయండి. లైక్ చేస్తూ అనేక మందికి షేర్ చేస్తూ ప్రభు పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు ఎండు నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.